భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే పాటు వాళ్ళని కూడా ప్రచారంలో పాల్గొనే విధంగా చూసుకోండి. ప్రచారం చేసేటప్పుడు మాత్రం ప్రతి కార్యకర్త మెడలో మన కాంగ్రెస్ కండువా ఉండే విధంగా చూసుకోండి. ఏదో అందరూ అంటే చేతులు ఊపుకుంటా తిరగదు. వాళ్ళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి మెడలో కండువా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు 100 నుంచి 150 ఇళ్లలో చేరే విధంగా మన నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు ఒక్కొక్క ఇంట్లో కనీసం 2 నిమిషాలన్న టైం ఇచ్చి మన కార్యక్రమాలు ఇందాక పెద్దలు చెప్పినట్టు మనం ఏవేవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, రేషన్ కార్డు రాలేదా, మనం రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంకా ఎవరికన్నా రాకపోతే వాళ్ళని ఒక పెన్ను పేపర్ పట్టుకొని నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ రేషన్ కార్డులు కంటిన్యూగా ఇస్తా ఉన్నాం, వాళ్ళకి అప్లై చేయండి, రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నించండి. ఈ విధంగా మీరంతా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ పోతే సునాయాసంగా విజయం సాధిస్తారు. కాబట్టి అందరూ దయచేసి ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ పోదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన కాలం మనం నరుకోవద్దు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మీరందరూ కష్టపడితే మీ అందరికీ ఏ విధంగా అన్ని విధాలు ఆర్థికంగా మీకు ప్రచారం ఎవరు కావాలని తెప్పించి గెలిపిస్తాం. కానీ మీ సొంతంగా మైహూ అంటే మాత్రం నడవదు. ఓన్లీ కాంగ్రెస్ జెండా అంటేనే నడుస్తుంది. ఆ విధంగా పనిచేసుకుంటున్నారా గెలిచే విధంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీరు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీ అభ్యర్థుల కోసం పార్టీ ఇందాక అన్న చెప్పినట్టు మంత్రుల్ని తీసుకొస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా ఇక్కడ సభ పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాం. మన ఉద్దేశం 36 గెలిచే విధంగా పనిచేద్దాం. అన్ని రకాలుగా పార్టీ ఏదైతే చేయాల్సింది ఉంటుందో అన్ని రకాలుగా పార్టీతోని సాధ్యమైనంత వరకు అధికంగా కష్టపడదాం. అందరం కూడా మేము కూడా అందరం కూడా వార్డులలో తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. మీతో పాటు తిరిగి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ ఇచ్చినవి ఉన్నాయి. రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు తిరిగినప్పుడు ఆ ఇందిరమ్మ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకోండి. అట్లనే డబల్ బెడ్రూమ్లు ఆల్రెడీ 250 డబల్ బెడ్రూమ్లు తొందరలో మంజూరు అయ్యేది ఉండే. మొన్ననే ఒక నెల క్రితమే మంజూరు అయ్యేది ఉండే. అక్కడ మన కమిషనర్ ఏసీబీ ట్రాప్ వల్ల ఆగింది కనుక ఈ మున్సిపల్ ఎలక్షన్ కాగానే డబుల్ బెడ్రూమ్లు ఒక 250 దాకా తీసుకొని మనకి ఏదైతే ఎలక్షన్స్ అయిపోయినాక మొత్తం బాడీ ఫామ్ అయినాక ఒక తీర్మానం చేసి జాగ ఎక్కడ ఉందో చూసి వాళ్ళకి మళ్ళా డబుల్ బెడ్రూమ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది. కనుక ఏది ఏమైనా సరే 100% అందరం కూడా కష్టపడదాం. ఎట్లయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్ల చాలా వరకు మంచి మెజారిటీ వచ్చింది. మనకి ఎక్కడ పోయినా సరే ఆలూరులో చూసేది కావచ్చు, జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మన ఆలూరులో మన సర్పంచ్ అభ్యర్థి విజయ్ సుమారు 1985 ఓట్లతోని ఆలూరులో గెలవడం జరిగింది. మాక్లూరు మండలంలో మాక్లూరు టౌన్లోనే 1185తోని అక్కడ ఉన్న సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ గా గెలవడం జరిగింది. నందిపేటలకైనా సరే చిన్నకైనా సరే మీకు ఇంకేది కాకపోతే మన జిల్లా అధ్యక్షులు నగేష్ అన్నకు కూడా మాట్లాడి గిది తప్పులు జరుగుతున్నాయి సవరించండి అంటే మేమందరం కూడా దానికోసం కష్టపడతాం. ఎక్కువ శాతం సీట్లు గెలిస్తే ఏమవుతుందంటే మనకి రేపటి నాడు మనము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా మంత్రుల దగ్గర పోయినా కానీ నా నియోజకవర్గంలో నేను 30 సీట్లు గెలిచినా నాకు కొద్దిగా అధిక నిధులు ఇవ్వండి, మా వార్డులలో సమస్యలు ఉన్నాయని చెప్పి మనం అధిక నిధులు తీసుకురావచ్చు. గత 10 సంవత్సరాలు నాకు తెలిసి ఏ వార్డుల్లో కూడా అభివృద్ధి జరగలే. వాస్తవమా కాదా? పాత సీనియర్ మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. ఏముంటుండే గతంలో అంటే
ఒక 5 కోట్లు రాగానే 5 కోట్లు తీసుకుపోయి మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి ఆ ట్యాంక్ బండ్ మీద ఈ ట్యాంక్ బండ్ అని ఈ ట్యాంక్ బండ్ మీద దానికి ఏంటంటే 5 కోట్లు ఒక దగ్గర పెడితే వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఒక ముఖాన కమిషన్ తీసుకోవచ్చని గతంలో ఉన్న నాయకులు అనుకో చేసారు తప్ప గతంలో ఎక్కడ కూడా మీకు వార్డులల్లో డివైడ్ చేసి ఫండ్ ఇవ్వలే. మనం ప్రతి వార్డులకి సుమారు 1 కోటి రూపాయలతోని సీసీ రోడ్లు డ్రైన్లు వచ్చే విధంగా మనమంతా కూడా సెట్ చేసి ఆ రకంగా టెండర్లు ఇప్పించి వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా బీటీ రోడ్లు కూడా మీరు చూడండి, ఒక నెల రోజుల్లో ఆరుమూరంతా కూడా బీటీ రోడ్ల కొత్త రోడ్లతోని మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మీరు ఏదైతే మనము ఆ గ్యారెంటీలు ఇచ్చినవి ఉన్నాయో వాడు తిరిగినప్పుడు ఇగో మేము కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా, ఇగో మేము మీకు కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఇయ్యలే మేము ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఏవైతే మనం చేసినవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటే మెజారిటీ సీట్లే కాదు అన్ని వార్డులలో కూడా మంచి మెజారిటీతోని గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గెలిచి మున్సిపల్ని మన పిసిసి అధ్యక్షుల వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన జిల్లా అధ్యక్షులు నగేష్ అన్న గారికి మనం బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏదున్నా సరే యూనిటీగా పనిచేద్దాం. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రేపటి నుంచి మన పాదయాత్ర ఉంటుంది. ఒకవేళ ఈ రోజే ఉంటుంది. ఒకవేళ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటే మీరు ఏ వార్డనేది కాకుండా కొన్ని రోజులు అందరం కూడా కలిసి వార్డులలో తిరిగితే మంచి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇలా ఒక 11, 12, 13 3 వార్డులు అనుకుంటున్నాం. ఆ 3 వార్డులల్లో ఎందుకంటే ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్లు రోడ్స్ చిన్నవి నడుస్తున్నాయి కనుక ఆ చివరి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ అది కలిసికట్టుగా ఒకవేళ మళ్ళీ చెప్తున్న టికెట్ అనివార్య కార్యాల వల్ల ఒకవేళ పైన వాళ్ళు ఒక వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు అనుకోండి, మనకి కోఆప్షన్స్ ఉంటాయి, మనకి జిల్లాలో అవకాశం ఉంటుంది. ఇంకా మనకి కొత్తగా సొసైటీలు వచ్చినాయి. సొసైటీలలో కూడా మనం చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లను కావచ్చు, ఏదున్నా సరే ఆ విధంగా ఆ వ్యక్తిని గెలిపించుకునే విధంగా మనము పనిచేసి మెజారిటీ సీట్లు గెలిచే విధంగా అందరం కూడా పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక్కొక్క వార్డు నుంచి 4, 5, 6 ఉన్నారు. ఎంత ఎక్కువైతే అంత మంచిది. మీరు అనుకుంటారు ఎక్కువైతే కాంపిటీషన్ కాదు, అది మనకు ఓట్లు వస్తాయి. ఒకరికే వస్తుంది, 6 కూడా పనిచేయాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చడం జరిగింది. 80% నెరవేర్చినాం. ఇప్పుడు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పారు ఏమేం చేసామనేది. 500 సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ ఉన్న వారికి 200 యూనిట్లు ఇచ్చినాం. అంటే 200 యూనిట్లు మామూలు వాడ కాదు. ఒక్కొక్క గ్రామాలను తీసుకుంటే, ఒక్కొక్క వార్డు తీసుకుంటే 90% పేద ప్రజలు ఫ్రీ అయిపోతున్నారు. అదే ఉచిత బస్సు ఇస్తున్నాం. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు మనం రేషన్ కార్డు ఇస్తూ మనం ఎన్నికల్లో వాగ్దానం చేయండి సన్నాము చేపిస్తున్నాం ప్రభుత్వం మీద ఆర్థిక పడ్డా కానీ. మరి ఈ విధంగా మనం మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాం. గతంలో చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అల్లుడే సేవడుకోవాలి, బిడ్డ సేవడుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది గతంలో? ఎస్సీ ముఖ్యమంత్రి చేసిర్రా? ఒక దళితులకు 3 ఎకరాలు అన్నారు ఇచ్చిండ్రా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండ్రా? ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇయ్యకపోతే తల నరుకున్నాడు కేసీఆర్ గారు. మరి ఒక్క తలని నరుకున్నాడు ఆయన. మరి ఈరోజు కేటీఆర్ గారు మన రాహుల్ గాంధీ గారి మీద అంటే గతంలో మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఈ 2 సంవత్సరాల్లో 80% నెరవేర్చినాము. మనకుంటుంది ఇంకా 5 సంవత్సరాల పరిపాలన, 3 పరిపాలన ఉంది. తప్పకుండా నెరవేరుస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు వార్డులో తిరిగితే మాత్రము మనం ఏ స్కీమ్లో ఇచ్చినామో అవి గడప గడప చెప్పాలి. చెప్పుతేనే మనకు ఓట్లు వస్తాయి. మీరు ఒకటే చెప్పండి, మీరు గడప గడప తిరుగుతున్నప్పుడు మాకు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మీరు కాంగ్రెస్ కూడా గెలిపించాలి. అప్పుడే 36 గెలుచుకుంటాము. మన జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది 3 మున్సిపాలిటీలు, ఒక నగర మేయర్ ఉంది నిజామాబాద్ జిల్లాలో. ఖచ్చితంగా 3 మున్సిపాలిటీ గెలుచుకుంటాం, నగర మేయర్ గెలిపించుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎక్కడ కూడా ఒకటే కార్యకర్త కోరుకుంటున్నాను, మీరు కొత్త పాత భేదాన్ని మర్చిపోండి. మీరు కొత్త వాళ్ళు మా పార్టీలో పనిచేసిపోయి మళ్ళీ వచ్చారు వాపసు. పాత వాళ్ళు కూడా పార్టీ పట్టుకోమలా ఉన్నారు. ఒకటి మేము చెప్తున్నాం, సర్వే ప్రకారం టికెట్లు వస్తాయి. పెద్దలు ఎవరు చెప్పినా టికెట్ ఇచ్చేది లేదు. టికెట్ ఇచ్చేది పెద్దలు. మహేష్ కుమార్ గారు ఆదేశాల వరకు, పెద్దలు సురేష్ గారు ఆదేశాల వరకు జిల్లాలో నేను సంతకం పెడితే మీకు టికెట్ వస్తుంది.
నేను ఒకటే చెప్తున్నా, కొత్త వాళ్ళకు గౌరవిస్తాం, పాత వాళ్ళని కూడా మేము పోగొట్టుకోము. పాత కొత్త లేకుండా సర్వే ప్రకారంగా ఒక 1% పాత వాళ్ళకి అవకాశం ఉంటే ఖచ్చితంగా పాత వాళ్ళకి ఇస్తాం. 1% ఉంటే. కానీ మీరు కొత్త వచ్చినా పాత వచ్చినా కాకుండా మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు అనుకుంటున్నట్టు బీఆర్ఎస్ వస్తుంది, ఏ బీఆర్ఎస్ గతమైపోయింది రాష్ట్రంలో. మీరు చూసిన మొన్న హైదరాబాద్ ఎన్నికల్లో. మీరు దీన్ని గ్రహించుకోండి. మీరు కొత్త పాత భేదాలు ఉండకండి. ఎవరైనా పత్రికాముఖంగా ఏమైనా ప్రకటనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దాన్ని ఎవరిని వదిలిపెట్టేది లేదు. వెంకటరాజు నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడ ప్రెస్లలో ఎక్కడ కూడా ప్రెస్ ముందు రాకూడదు. దయచేసి మీకేమైనా సమస్యలు ఉంటే మీ ఇన్ఛార్జ్ బాధ్యత చెప్పుకోండి. మేము అక్కడ పరిష్కారం కాకపోతే ఇంకా చాలా మంది నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరి ద్వారా మీరు ఏమైనా సమస్య పరిష్కారం చేసుకోండి. ఇంకా అంతకు మించి మీకు పరిష్కారం రాకపోతే మా ద్వారా రండి. మా ద్వారా కాకపోతే పెద్ద సురేషన్ గారు ఉన్నారు, లేదంటే మహేష్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి మన నాయకత్వం పటిష్టంగా జిల్లాలో. కానీ మీరు ఎక్కడ కూడా పత్రికా కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలైన వర్గాల పార్టీ. ఇటు మైనార్టీలను చూసుకోవాలా, ఎస్సీలను చూసుకోవాలా, ఎస్టీలను చూసుకోవాలా, బీసీలను చూసుకోవాలా. మొన్ననే మనకు బీసీ దాని మీద 40% రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని అన్ని దృష్టి తెచ్చుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ వార్డులలో ఎవరు సమర్థవంతంగా ఉన్నారో వారి అక్కడ రిజర్వేషన్ ఏమొస్తుందో దాన్ని టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కొత్త పాత అనకుండా మీరు అప్లై పెట్టుకున్న ఎవరైనా సరే అందరూ కష్టపడండి. పార్టీ కోసము మనం ఇచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ మన పథకాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళండి. మీరు ఎన్నికల్లో ఏ బాధ్యత చేస్తారో గెలిస్తే తర్వాత టికెట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పకుండా నిర్వహించే బాధ్యత మేము ముందు తీసుకుంటాం. కాబట్టి మీరు ఒకటే దయచేసి మీరు ఎక్కడ కూడా పార్టీని బహిర్గతం చేయకుండా ఐక్యమత్యంగా ఉండి నియోజకవర్గ బాధ్యతతో కానీ ముఖ్యమైన నాయకులతో కానీ కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లి 36 రిజల్ట్ గెలిచే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను.